డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పెరగాలి. జనసేన పెరగాలి అంటే జనసేన మాత్రమే రాజకీయం చేయడం కన్నా బీజేపీ అండదండలు ఉంటే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. కారణం ఏంటి? బీజేపీకి ఉన్న దేశంలో అధికారంలో ఉన్నారు, వారికి ఉన్న మోడీ పట్ల ఉన్న సహజ సానుకూలత, దేశంలో ఉన్న సానుకూలత, హిందుత్వ పాలిటిక్స్కి ఉన్నటువంటి వెయిటేజ్. ఆంధ్రప్రదేశ్లో ఎలా పెరగాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ బహుశా ఆలోచించింది హిందుత్వ పొలిటికల్ స్పేస్లో మనం కనుక ఎంటర్ అయితే లాభం ఉంటుంది. ఎందుకంటే హిందుత్వ పొలిటికల్ స్పేస్ ఆంధ్రప్రదేశ్లో ఖాళీ ఉంది, బీజేపీ లేదు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో లీడర్షిప్ లేదు, ఆర్గనైజేషన్ లేదు. సౌత్లో బీజేపీకి అంత సులభంగా స్పేస్ కూడా దొరకదు. మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా అంత సులభంగా స్పేస్ దొరకదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు లింగ్విస్టిక్ ఐడెంటిటీ బలమైంది. సో అందువల్ల ఆ పొలిటికల్ స్పేస్ ఒకవేళ బీజేపీ కొంత రేపు పెరిగినా జనసేనకే అడ్డంకి కాదు. ఎందుకంటే జనసేనతో పోలిస్తే బీజేపీ వీక్ పార్టీ. కంపారిటివ్లీ జనసేన ఈజ్ అ స్ట్రాంగర్ పార్టీ. కంపారిటివ్లీ జనసేన లీడర్షిప్ జనాకర్షణ ఉంది. బీజేపీ లీడర్షిప్కి ఏముంది? మీరు పవన్ కళ్యాణ్ వస్తే జనం వస్తారు తప్ప బీజేపీ నాయకులు ఎవరైనా వస్తే జనం వస్తారా? అందువల్ల హిందుత్వ పొలిటికల్ స్పేస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖాళీగా ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఖాళీగా లేదు, ఎందుకంటే ఇక్కడ బీజేపీ బలంగా ఉంది. మీకు తమిళనాడు రాజకీయాల్లో ఖాళీ లేదు, ఎందుకంటే అన్నామలై నాయకత్వంలో బీజేపీ పెద్ద ప్రయత్నం చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ హిందుత్వ పొలిటికల్ స్పేస్ను బీజేపీ సమర్థవంతంగా ఎక్స్ప్లాయిట్ చేసుకోలేకపోతుంది, లీడర్షిప్ లేక. పవన్ కళ్యాణ్కి అక్కడ స్పేస్ కనబడ్డప్పుడు లాభం ఏంటి? హిందుత్వ పొలిటికల్ స్పేసు జనసేన క్యాపిటలైజ్ చేసుకునే క్రమంలో బీజేపీతో కూడా అడ్వాంటేజ్. నేను మొదట్లో చెప్పిన నరేంద్ర మోడీ ఇమేజ్ కలిసి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ సహకారం కలిసి వస్తుంది. సహజంగానే ఈ ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయి కనుక హిందుత్వ పొలిటికల్ స్పేస్లోకి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు. అదొక వ్యూహాత్మకంగా ఎంటర్ అయ్యాడు. బీజేపీతో ప్రేమతోనో కోపంతోనో కాదు. అప్పుడు అంతకుముందు చేగువెరా అని చెప్పి వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు వామపక్షాలతో ప్రేమతో వెళ్ళారా? రాజకీయాల్లో ప్రేమలు ఉండవు, వ్యూహాలు ఉంటాయి. వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ హిందుత్వ పొలిటికల్ స్పేస్లో ఎంటర్ అయ్యాడు. అది బీజేపీకి కూడా కలిసి వస్తుంది. విన్ విన్ పార్ట్నర్షిప్ అయిపోయింది. బీజేపీ జనసేనల మధ్య విన్ విన్ పార్ట్నర్షిప్ అయిపోయింది.